ఇక్కడ పోతిరెడ్డి మైనింగ్ వల్ల మాకు చాలా ఇబ్బంది కలుగుతుంది. మాకు ఆ మైనింగ్ ఎమ్మటే బంద్ చేయాలని కోరుకుంటున్నాం. ఈ మైనింగ్ వల్ల ఇక్కడ రోడ్లు కానీ, ఇక్కడ వెహికల్స్ కానీ, ఇక్కడ 2 వీలర్ వెహికల్స్ కానీ, 4 వీలర్ వెహికల్స్ కానీ ఇక్కడ చాలా యాక్సిడెంట్ కావడం జరుగుతుంది. లారీ డ్రైవర్లు ఈనంగా మద్యం సెమ్మించి ఇక్కడ వాహనం నడుపుతారు. ఊర్లలో టర్నింగ్ ఉంది, టర్నింగ్లలో స్పీడ్ పోతారు. ఊర్లో ప్రభుత్వ స్కూల్ ఉంది, ఆ స్కూల్కి మస్తు దుమ్ము పోతుంది. అందరం మేము మా గ్రామంలో ఉన్నటువంటి అందరం మేము కోరుకునేది ఒకటే, ఇక్కడ మైనింగ్ పనులను ఆపివేయాలి. లేకపోతే మేము త్వరలో ఇంకా చర్యలు తీసుకుంటాం మేము ఇంకా పనుల మీద. కాకపోతే అందుకని మేము ఇప్పుడు కోరుకుంటున్నాము. ఇక్కడ చూడండి సార్, ఇక్కడ మాది వాటర్, ఇక్కడ రోడ్డు సీసీ రోడ్ సార్. ఇది ఇక్కడ మొత్తం ఈ పనులు పోవడం వల్లనే మాకు ఇక్కడ మొత్తం రోడ్డు మొత్తం పగిలిపోతుంది. మాకు ఎటువంటి చాలా ఇబ్బందికరంగా ఉంది ఇక్కడ పోలపల్లి విలేజ్ లో. మరి ఎందుకంటే అతి త్వరలో అందరూ దీన్ని స్పందించాలి. ఎందుకంటే మాకు చాలా ఇబ్బంది కలుగుతుంది. నిన్న మేము ఇంత గట్టిగా ఎందుకు కట్టుకున్నాం లారీలో అంటే, నిన్న లారీ డ్రైవర్ మద్యం సెమించి ఇక్కడ 2 వీలర్ బైక్లో రెండిట్లని యాక్సిడెంట్ అయ్యే అవకాశం మూమెంట్లో వాళ్ళు తప్పించుకోరు. అక్కడ సాయంత్రం 4 గంటలకి మా కూలోళ్ళు ఆటో కూలోళ్ళు 20కి వెళ్ళి పోలపల్లికి వస్తుండగా మన లారీ లారీ కొద్దిగా 2 సెకండ్స్ అయితే 2 ఆటోలు బోర్ర పడుతున్నాయి. అందులో కూలోళ్ళు 30-35 మంది కూలోళ్ళు ఆటోలల్లా. ఇంత త్వరలో మాకు న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాం సార్. పోతిరెడ్డి మైనింగ్ అని ఇక్కడ ఉన్నది. మొత్తం ఈ రోడ్ మొత్తం ఖరాబ్ అయ్యి లారీలు వచ్చి కొద్దిగా హెవీ వెహికల్స్ వచ్చి మొత్తం రోడ్ ఖరాబ్ అయ్యి మొత్తం పోనీకి ఇబ్బంది అవుతుంది. వేరే వెహికల్స్కి ఇబ్బంది అయ్యి మొత్తం యాక్సిడెంట్ కావడానికి కారణం అవుతున్నాయి ఈ లారీలు. చిన్న రోడ్డు కాబట్టి మొత్తం ఖరాబ్ అయ్యి దీన్ని వెంటనే బంద్ చేయాలని ఈ మైనింగ్ డిపార్ట్మెంట్కు ఈ తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాను. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.